మరి ఏపీలో జరుగుతున్న మద్యం పాలసీ ఎవరికి కిక్ ఇవ్వబోతుంది, ఎవరికి రివర్స్ లో పంచబడబోతుంది అనేది అంతటా కూడా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇంకో 2 రోజులు టైం ఉంది టెండర్లు నమోదు చేసుకోవడానికి గాను. సో అయితే కూటమి ప్రభుత్వానికి ఈ విషయంలో చుక్కెదురైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసిన టెండర్లు దీనికి రాకపోవడానికి కారణం. అసలు దీని మీద అసలు కారణాలు ఏంటి అని చెప్పి మన అడిసిమల్లి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సార్, కూటమి ప్రభుత్వం ఒకటి ఆశిస్తే ఇంకొకటి అయినట్టు కనిపిస్తుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కాదండి, ఇప్పుడు లాటరీ వేసిస్తా ఉంటున్నారు. ఇప్పుడు 2 లక్షలు కట్టాలంటున్నారు అప్లికేషన్కి. మీకు రాకపోతే 2 లక్షలు వెనక్కి ఇవ్వను. ఇప్పుడు 20 షాప్కి ఒక 20 మంది వేసారు అనుకుంటే ఒకటికే వస్తుంది. మిగతా వాళ్ళు రాకపోతే వాళ్ళు డబ్బులు లాస్ కదా. అప్పుడు అందరూ వెనక్కి ఇవ్వనంటున్నారు కదా. అందులో ఇప్పుడు ఎంతో 10% 20% కట్ చేసుకుని మిగతా దానికి ఇచ్చేస్తూ ఉంటే అది వేరే కదా. అలాగే ఏమనంటే అది తెలంగాణలో చేశారు ఆ మధ్యన. అప్పుడు అలాగే చేద్దాం అనుకున్నారు, అక్కడ కుదిరింది కానీ ఇక్కడ కుదరదు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు, రాత్రి మీటింగ్ వేసుకుంటారు అంటే ఎవడెవడ ఈ షాపులకి అప్లికేషన్ పెడదాం. అందరూ పెట్టరు కదా, మీరు నేను వెళ్ళి పెట్టం కదా. ఈ వ్యాపారం అలవాటు ఉన్నవాడు, ఈ షాపులు కొత్తగా తీసుకుందాం అనుకున్నవాడు, ఒక్కో షాప్కు 10 మంది 20 మంది కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఓ పని చేద్దాంలో మనం అందరం కలిపి ఒక 5-6 షాపులకి వేసుకుందాం అంటే వీళ్ళందరూ వాటర్ పంచుకుంటారు. దాన్ని సిండికేట్ అంటారు. అలాగా 4-3 వేస్తారు. అవి వచ్చిన దాంట్లో వీళ్ళు వాటలు పెట్టుకుంటారు. అప్పుడు ఏమవుద్ది, ప్రభుత్వాన్ని వాళ్ళు వేసిన స్కెచ్ అనుకున్నదొక్కటి అన్నట్టు అవుద్ది. డామిట్ కథ అడ్డం తిరిగింది. ఆ ఆఫీసర్లో టకప్పలు చేసుకుని కలదోడు పెట్టుకుంటే తెలుగునేడా ఏంటండి, వాళ్ళకన్నా తోడగాసుకుని కూడా చాలా బాగా తెలుగు ఆలోచిస్తారు. ఒకసారి చంద్రబాబు గారు ఊళ్ళోకి వెళ్ళిపోయి ఏదో ఊళ్ళోకి తోడగాసుకుని కూడా దగ్గరికి వెళ్ళి అడగాల, కరెక్ట్గా చెప్తుంటే ఏం చేస్తే బాగుంటుందో. ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు బాగా చదువుకున్నారు అనుకుంటే చదివేస్తే ఉన్న మతిపోయిందని వాళ్ళ వికారాల్లో వాళ్ళ శాస్త్రలో మన మీద గుర్తేస్తారండి. ఇది వరకు పాలసీ ఉండేది, అందంగా దాన్ని నడిపించుకోవచ్చు కదా. అంటే 2 లక్షల రూపాయలు లాటరీ టికెట్ పెట్టుకుంటారా? ఇది ఏదైనా లాటరీ అండి? ఇది ఏమన్నా? ఇది విమర్శ కాదు, వాళ్ళ జాతక సరి చేసుకోవాలి. ఇవన్నీ ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్తున్నా. నేను ఆంధ్రాలో తిరిగాను 2-3 రోజులు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది ఎర్రబాబులా చేస్తున్నారు ఇలా అనుకుంటున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యేలు ఉంటారు మళ్ళీ అక్కడ సామంత రాజుల్లాగానే. వాళ్ళకి ఆవురు మంట ఉన్నారు. వాళ్ళు 25 కోట్లు 20 కోట్లకి వచ్చి వాళ్ళందరూ ఖర్చు పెట్టి వాళ్ళు ఇప్పుడు 25 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టేసి ఉంటారంట. మొన్నే కదా అయింది ఎలక్షన్. అన్ని పోపుల డబ్బాలు అన్ని ఖాళీ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఎలా నింపాలరా బాబు అని చూస్తూ ఉంటారు ఏంటండి. దీంతో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడెక్కడ ఏం వస్తుందో అంతకు ముందు ఎమ్మెల్యే ఎక్కడెక్కడ ఎలా కొట్టేసాడు అనేటువంటి లెక్కలు ఉంటాయి. వాళ్ళ దగ్గర లిస్ట్ వచ్చేస్తాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, ఆ సిఐ గారు ఎస్ఐ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినండి, కొత్త వాళ్ళు వచ్చారు ఇంకో వాళ్ళ కానిస్టేబుల్ చెప్తాడు అన్నమాట, ఇవాళ పలానా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇంత వస్తుందండి, పలానా బజార్లో ఇంత డబ్బులు వస్తాయి, మనకి పలానా సెంటర్లో డ్యూటీ వేస్తే కానిస్టేబుల్ మనకి ఎంత కడతాడో ఇలాగో లిస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఆ క్యారీ ఫార్వర్డ్ అయిపోతామట. కొత్తగా వచ్చిన వాడు మళ్ళీ కొత్త కష్టపడక్కర్లేదు. ఆ లిస్ట్ ప్రకారం ఆ డబ్బులు వాళ్ళు ఇంటికి వచ్చేస్తే కిటికీలోంచి పడతారు, రబ్బర్ బ్యాండేజ్ వేసి కిటికీలోంచి పడేసిపోతారండి. వాళ్ళు పైకి స్ట్రిక్ట్ గా యాక్ట్ చేస్తారు. ఆడవాళ్ళకి ఇచ్చేస్తారు, గొడవ ఉండలేకుండా ఆడవాళ్ళకి ఇచ్చేస్తారు. ఈయన వారాటం చేయడానికి ఇంట్లో 2 ముట్టుకెళ్ళి వేస్తారు వాళ్ళ ఆవిడ ఏంటండి. అని చేత ఇవన్నీ ఊరికే పైకి చెప్పుకుని కవర్లే కానీ లోపలంతా కానీ స్మెల్. ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు, ఇప్పుడు కొత్తగా వచ్చిన నువ్వు శుభ్రంగా ఏమీ తినకుండా ప్రజాసేవ చేసి గుర్రపు డగ్గ కట్ట క్లీన్ చేసి రోడ్లు వేయించి ఇంటికి సున్నాలు వేసి అని చెప్పాడు అనుకో, ఎందుకు చేస్తాడండి? జనాలను ఊరికి ఓట్లు వేసారా అనేటువంటి భావన ఫస్ట్ వస్తుందా రాదా? ఇక్కడ మనం వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పు పట్టకూడదు ఖచ్చితంగా. అసలు ఈ గోలేటి మనం కూడా ఎమ్మెల్యేలు తినేస్తున్నాడు గట్ట అనకూడదు. ఎందుకు తింటాడు? నేను దాన్ని ఎంకరేజ్ చేస్తాను. అసలు రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు మా చిన్నప్పుడు మేము కొన్ని ఎలక్షన్లు చూసాం. వాళ్ళు 10,000 5,000 ఎలక్షన్లో ఎమ్మెల్యే అయిపోయాడు. అంటే ఇప్పుడైతే 5,000 10,000 కాకపోతే ఒక 10 లక్షలు 20 లక్షలు కావచ్చు.
అప్పటికిప్పటికి రేట్లు చూసుకుంటే. కానీ ఇప్పుడు ఏకంగా 30 కోట్లు 40 కోట్లు ఒకడుగా 2000 ఇవ్వకపోతే మా ఈదిలోకి రాలేదండి, మా ఇంటికి ఇంకా పంపలేదండి అని వస్తున్నారు రోడ్డు మీద సిగ్గు లేకుండా. మరి వాళ్ళ దగ్గర లాగేస్తారు అంతే. ఇప్పుడు మీరు తిరునాళ్ళు ఉంటుంది, తిరిగినప్పుడు ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది, మీరు స్టాల్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, మీరు జాకెట్లు గట్టా బాగా కుడతారు అనుకోండి, అదే డిజైనర్లు వచ్చినాయి కదా, ఆ స్టాల్ పెట్టుకుంటారంటే మీకు ఏం చెప్తారు, మీకు ఎంత కొంత కట్టాలి కదా షాప్కి. కట్టాలి అంతే ఈ ఎమ్మెల్యే కూడా ఎంత కొంత కట్టాలకి వచ్చాడు ఎమ్మెల్యే కింద, మరి సంపాదించుకోవాలి కదా. మీరు తినేవారు కదా జాకెట్లు అక్కడ, ఏమంటే రండి మీకు ఫ్రీగా, మీకు స్టాల్ పెట్టుకుని మీకు ఫ్రీగా చేస్తారని చెప్పరు కదా మీరు. మామూలుగా 1000 అయితే 6000 తెప్పేస్తారంటే వీళ్ళంతే సింపుల్. కాబట్టి ఇది సిస్టమ్ ఇలా 2000 లాటరీ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే తినేసాడు ఓటా. వాళ్ళ ఎమ్మెల్యేలకు ఏం చెప్పాలంటే మీరు అంత ఎక్కువ అడిగేకండ్రా బాబు, ఎంతో కొంత ఇమ్మనంటే అని చెప్పాలి అంతే. ఇప్పుడు షాప్ పెట్టుకున్నాడు వ్యాపారం చేసుకుంటున్నాడు ఇంకో, మీరు నాకు సగం ఓటా ఇచ్చేయమని అడగకూడదు ఎమ్మెల్యే కూడా. 5% 10% పడండ్రా బాబు, నాకు బుడంత ఖర్చు ఉంది, నాకు ఖర్చు అయింది అని చెప్పాలి. ఈ ఎన్నాళ్ళు విచిత్రంగా నేను చెప్పేదంతా విచిత్రంగా ఉంటుంది, కానీ ఇది వాస్తవం. అందరూ ఇది ఆలోచించుకుంటే ఎవరికే గొడవ లేకుండా, చెడ్డ పేరు రాకుండా. ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచివాడండి బాబు, అతను అందంగా తలదూకుని బొట్టెట్టుకుని వస్తాడు, మేము సగం ఇస్తామని కానీ వద్దని, రూపాయికి 100 రూపాయలు 10 రూపాయలు ఇమ్మంటున్నాడు, అయినా 50 ఇస్తారని వద్దంటున్నాడండి బాబు, ఆయన ఎంత మంచివాడండి బాబు అని చెప్పుకుంటారు. ఈ లోపల వాళ్ళ అనుచరులు ఉంటారు, బెల్ట్ షాపులు పెట్టుకుంటామని మా ఈదిలో పెట్టుకుంటామని అంటారు. కూడా తిరిగినోడు ఉంటాడు కదా, ఆడు రోజు అక్కడ మేపుతాడు. సరే ఆడు కూడా బలపడాలి, షాప్ పెట్టుకోరా బెల్ట్ షాప్ అంటాడు ఎమ్మెల్యే. ఆ షాప్ వాడు చెప్తాడు, ఆ షాప్ వాడు ఇంత డబ్బు ఖర్చు పెట్టాం కదా బెల్ట్ షాప్ పెట్టి అమ్ముకోవాలనుకుంటారు, వాళ్ళు కాళ్ళు ఇచ్చుకోవాలనుకుంటారు. ఈ ఎమ్మెల్యే చెప్తాడు, మా వాళ్ళు 2 ఉన్నారండి, వాళ్ళిద్దరికి 2 బెల్ట్ షాపులు ఏమంటే రికమెండేషన్. ఒక రకం కాదండి ఇది, లింకుల కింద ఉంటది. ఇప్పుడు వీళ్ళు పెట్టిన పాలసీకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలోని ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కడుపు కొట్టేసాడు. వాళ్ళు నెల వచ్చినప్పటికి గవర్నమెంట్ ఇచ్చే జీతం కాకుండా వీళ్ళు ఇచ్చే జీతాలు బోళ్ళంత ఎక్కువైపోయి వాళ్ళకి తెగ తాగేసి పొట్లంత ఫ్లాప్ అయిపోయి ఈ డబ్బు అది తినలేక కక్కలేక మింగలేక ఉండిపోయేవారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి అందరినీ ఎండగొట్టేసాడు, చిక్కి శల్యమైపోయారు వాళ్ళు. ఎడారి ప్రాంతంలో దూడలాగానే అయిపోయారు, డొక్కల పైకి వచ్చేసిన వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అందరికీ మంచి నిగనగలాడుతారు, నున్నగా తయారైపోతారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో నున్నగా తయారైపోయి చంద్రబాబు తిడతా, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు. చేత ఏం చేయాలంటే అతివృష్టి అనావృష్టి లేకుండా అవినీతి ఈ సీడ పీడలు తప్పనప్పుడు దాన్ని మినిమైజ్ చేయాలి, కొంచెం తక్కువ చేసేలాగా చూడాలి. అసలు లేకుండా చేద్దామంటే తరం కాదండి. ఎమ్మెల్యే బుద్ధుడు తమ్ముళ్ళలాగానో గాంధీ మహాత్ముడు అన్నయ్యలాగానో సచిన ఉండరు. ఎందుకుంటారు? పార్టీలు కూడా నువ్వు 50 కోట్లు చూసుకో 30 కోట్లు చూసుకో అంటున్నాయి కదా. లేకపోతే నాలటువంటి రోడ్డు మీద తిరిగి నువ్వు భలేగా ఉన్నావు రావా నువ్వు నిలబడి అంటలేదు కదా వాళ్ళు. లేదా పార్టీకి 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు, వాడికి ఎంతో టికెట్ అనుకుంటున్నారు వాళ్ళు. అనుకోవట్లేదు. ఏ పార్టీ అయినా డబ్బు ఉంటే వాళ్ళకే ఎక్కువ. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇట్లా ప్రింటింగ్ చేస్తాడా? రమ్మని సంపాదించుకోవాలి కదా. ఊరికే ఈ పేపర్ వాళ్ళు కూడా వాడు అలాగంటాడు ఇలాగంటాడు అని రాయకూడదండి. వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ అంటాడు, నేను అలాంటి పింకీ, నేను అలాగే ఉంటానంటాడు. వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు అలా దుబ్బేస్తారు. తక్కువ దుబ్బేంట్రా బాబు అని అడగలము, అంతే కదండి. అవును సార్, అవును. కొంచెం తీసుకోండి బాబు. సపోజ్ మీరు ఒక ట్రే నిండా పాపిడి ఉంటుంది కదా, సోంపాపిడి, ఆ ప్యాకెట్ లో ఒక ట్రే నిండా పెట్టుకున్నారు అనుకో, ఆడొచ్చి మొత్తం పట్టిపోతారు. అన్ని పట్టిపోతారు బాబు, 4 గట్టుకెళ్ళి చాలు మిగతా వాళ్ళు ఉన్నారని చెప్పాలి. అలా చెప్పాలి ఆ ఎమ్మెల్యేలకి, మీరు కొంచెం తినండి బాబు, ఇసుక కూడా కొద్దిగానే తీసుకో, మట్టిలో కొంచెం తీసుకో, ఈ పోస్టింగ్ లాట్లో కొంచెం మినిమైజ్ చెడ్డ పేరు రాకుండా చూసుకోరా బాబు అని చెప్పాలి. ఎమ్మెల్యే ఏం చేస్తాడు? పోస్టింగ్లకు డబ్బులు ఆశిస్తారు. ఒకవేళ వాళ్ళ ఆశ పడకపోయినా ఈ పోస్టింగ్లు కావాల్సిన వాడు ఇస్తాడు. ఇదిగో ఇది పొట్లం మీకు చెవులు మెదిలిపోతాయి, ఇంత డబ్బు అట్టుకొచ్చేసి మూట అట్టుకొచ్చి ఎదురుకుండా పెడితే ఎవరికన్నా కళ్ళు పచ్చపడిపోవో, చెవులు మెదిలిపోతాయి కదా,
దురదొచ్చేస్తాడు చేతులు ఎలాగైనా తీసేసుకోవాలరా బాబు అనుకుంటాడు. ఏంటండి అది ఎవరు చూడకుండా అలా ఇంట్లో వెనకాలకు వచ్చి పట్టి ఇచ్చేసిపోరా బాబు అని చెప్తాడు. నిజమే సార్. మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటే మనకేమనిపించదు కానీ నిజంగా మీరు అన్నట్టు ఆ డబ్బు కట్టి తెచ్చి ముందు పెడితే బయటకు వస్తుంది. అలాగే మీకు ఎవడైనా డబ్బులు గట్టా వద్దని అంటాడు, పిచ్చి ముండా కూడా అయి ఉంటాడు. ఆడు పిచ్చి ఉంటుంది, ఆడు పిచ్చే మీరు ఆడికి వైద్యం చేయించాలా. అర్థమైందా? తీసుకెళ్ళి ఆడికి ఇమీడియట్ గా మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయించాలి ఆడికి. అవును సార్, కరెక్టే. ఇప్పుడున్న లోకం, సమాజం, ఈ సమాజంలో ఉన్న వాతావరణ పరిస్థితులు 10% డెఫినెట్ గా ఎవ్రీ లా దెర్ ఈజ్ అన్ ఎగ్జామ్షన్. ప్రతి సూత్రానికి ఒక మినహాయింపు ఉంటుంది. అలాగే మనం చెప్పి ప్రతి దాంట్లో 10-20% మనం దీనికి భిన్నంగా ఉండొచ్చు. కానీ సమాజం మొత్తం ప్రక్షాళన చేయడం ఎవరి తరం కాదు. ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు, స్వార్థం, అశ్రిత పక్షపాతం, దుర్బుద్ధి, కుళ్ళు బుద్ధి, ఈర్ష్య, అసూయ, రకరకాలు ఉంటాయండి. ఈ లక్షణాల కొన్ని అవలక్షణాలు ఉంటాయి, కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఈ అవలక్షణాలు ఉన్నవాడు ఇదొక దుర్వ్యసనం. డబ్బు సంపాదన అనేటువంటి ఒక వ్యసనం. అందులో దుర్వ్యసనం ఏంటంటే అడ్డగోలుగా సంపాదించడం దుర్వ్యసనం, అవతల పాడు చేసి సంపాదించడం. ఇలాంటివన్నీ ప్రభుత్వాలు వాళ్ళు ఏదో పాలసీ తీసుకుంటారో, కాసేపు మాట్లాడుకుంటాం, మళ్ళీ మామూలే. ఎవడైనా కానీ ఈ ఎమ్మెల్యేలు తినేస్తున్నాడు, ఆడు తినేస్తున్నాడు, ఈడు తినేస్తున్నాడు అని అన్నాడంటే నీకు బుద్ధి లేదు, ఎటు రావాలి, తినకపోతే ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకైనా అడగాలని ఉంటున్నాడు. నీకు బుర్ర బుద్ధి లేదా? ఆడు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు పాపం, 30 కోట్లు ఖర్చు పెట్టేసి వచ్చాడు. ఎలా వస్తాయి డబ్బులు అవి? నువ్వేదో పట్టుకొచ్చిస్తావా అని అడుగుతాం కదా, అడగాలి కదా. అవును సార్. అంచేత ఈ దేశంలో న్యాయ వ్యవస్థ సహా ఇప్పుడున్న సిస్టమ్ అంతా రీషఫ్లింగ్ చేయాలండి. ఒకసారి మార్పుకి లోనవ్వాలి, పునర్రచించాలండి రాజ్యాంగాన్ని ఒకసారి. ఎందుకంటే ఆ రాజ్యాంగం ఎవరు పెద్ద మనుషులు, చాలా గొప్పవాళ్ళు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు అధికారంలోకి వస్తారు. వాళ్ళు పరిపాలన అధికారం ఉంటుంది వాళ్ళ చేతిలో, విచక్షణ కలిగి ఉంటారు అనుకున్నారు. విచక్షణ ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు కొన్ని వ్యవస్థల మీద వ్యాఖ్యానం చేయకూడదు అంటున్నారు. ఆ వ్యవస్థల మీద వ్యాఖ్యానం చేసే హక్కు మనకుంటే అసలు అందులో లోపాలు కుప్పల కింద మాట్లాడేచ్చు దర్యాప్తు సంస్థలు. అసలు వాళ్ళని చూస్తే సిబిఐ, ఈడీలు ఇవన్నీ ఏంటండి హాస్యాస్పదం కింద ఉంది. మీరు ఒక ఈడీ ఆఫీసర్ అయిపోయారు, మీరు ఒక ఆఫీసర్ ఉంటాడు, ఆ నిజంగానే ఆ ఉద్యోగంలో వచ్చేటప్పుడు చాలా మంచిగా ఉంటాడు. శుభ్రంగా పారాచూట్ కొబ్బరి నూనె రాసుకుని తలకే నున్నగా దూకుని నిలువు బొట్టు పెట్టుకుంటాడు, ఊర్ధ్వ పుండ్రాలు పెట్టుకుని కళ్ళజోడు పెట్టి టచ్ చేసుకుని చూడగానే ఎంత మంచి చూడరా బాబు అనుకునేలా ఉంటాడు. చాలా స్ట్రిక్ట్ గా ఉందాం అనుకుంటాడు. కానీ గురుగాంలో మీకు విల్లా ఉందండి, దాదాపు 50 కోట్లు చేస్తుంది, ఇది మీరు చేసుకోండి అనడానికి ఎవడన్నా వచ్చి వాడికి అనుకూలంగా పనిచేస్తాడు చేయడా? ఒక ఆళ ఈయన వద్దు అనుకున్నా కానీ వాళ్ళు ఆవిడ ఏమంటుందంటే బొగ్గల్లో పొడి చేసి బుద్ధి లేదని నీకున్నాడు వెళ్దామంటుంది అందులో. మరి అప్పుడు మీకు న్యాయం ఎలా జరుగుద్దండి? దొంగలు ఎలా దొరుకుతారు? గాలి జనార్దన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేదా విజయమాల్య కానీ ఇలాంటి దొంగలు తప్పించుకోవడానికి కారణం ఏంటనుకుంటే ఇలాంటివే. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మంచో చెడో ఓ సూట్ కేసు దొబ్బేస్తే అందులోంచి 2 కట్టలు. ఇప్పుడు నాకు ఒకడు ఏం చెప్పంటే ఇది వరకు ఆడ విపరీతంగా బ్యాంకులు మోసం చేసి లూటీ చేసి అంతా ఆడి దారి అంతా అడ్డమే. ఏంటంటే బాబు మీ భయం లేదే, ఆవిడ పోలీసులు గట్ట పట్టుపోరని అడిగాను నేను. అడిగితే నా మంచం కింద ఎప్పుడో సూట్ కేసు ఉంటుందండి, అందులో ఎప్పుడో ఒక 5-6 లక్షలు ఉంటుంది, నా కోసం ఎవడ పట్టుకెళ్దామని వచ్చిన టపాలు మనం 1,00,000 చేతిలో పెట్టేస్తున్నట్టుకి లేరని చెప్పేవయ్యా బాబు అని చెప్తానన్నాడు. ఆ 1,00,000 పట్టిపోతాడు, కానిస్టేబుల్ జైలు వేసుకుని లేరంటే కనపడలేదు, చాలా పొద్దున్నేసే అందాక చూశానండి, నా కాళ్ళు లాక్కు వచ్చినాయి కానీ నాకు కనపడలేదండి అని చెప్తాడు. ఏం చేస్తారు? ఎవడైనా ఏం చేయగలరా? ఇప్పుడు మరి పిల్లలు రామకృష్ణారెడ్డి తమ్ముడు ఎలా బయటపడు కనపడుతున్నాడా? ఇది పట్టుకోవాలంటే పట్టుకోలేరా? ఆడికి బోళంతకు వచ్చి అయిపోయి ఉంటది. ఆడి కోసం వెళ్ళిన వాళ్ళు అందరూ పొలాలు అవి కొనేసుకుని ఉంటారు, టక్ మన తెగ కొనేసుకుంటారు, బళ్ళు కార్లు అవి కొనేసుకుంటారండి. వాళ్ళకి లాటరీ తగిలినట్టు అన్నమాట వాళ్ళకి.
ఇలాంటి వాళ్ళు ఇంకా దొరికితే బాగుంటారు బాబు, ఇలాంటి కేసులు అనుకుంటారండి. కొన్నాళ్ళు పోయినారు ఇలాంటి కేసుల కోసం ఆ ఎస్ఎల్కి, సిఐలకి, ఆఫీసర్లకి ఎంతో కొంత ముడుపులు సమర్పించుకుంటారు కూడా వాళ్ళు. నన్ను ఆ కేసులు వేయండి బాబు, ఆ కేసులు వేస్తాడు, ఎంతో కొంత పడతాడు నాకు. ఇది పరిస్థితి. కాబట్టి ఈ సిస్టమ్ మారినంత కాలం మనం ఎప్పుడు కూడా ఇటు అలా చేసాడు ఇలా చేసాడు అని అంటాం లేదండి. అరాచకం, అన్యాయం, ప్రజలు పీడించుకోవడం. మీరు తినండిరా బాబు, జాగ్రత్తగా పరిపాలించండిరా బాబు అంటే ప్రజలను ఏపిడేసి పనులు చేయకూడదు. మీరు తినండి శుభ్రంగానే, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా నిన్ను ఎవరికి పట్టించుకుంటాడు? మన దేశంలో అసలు పట్టించుకోరు. మన వాళ్ళు అసలు పట్టించుకోరని లాస్ట్ ప్రభుత్వంతో తేలిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు పట్టించుకోరు కాబట్టే 400 ఏళ్ల పాటు బ్రిటిష్ గట్ట పరిపాలించేసారు మనల్ని. మన వాళ్ళు పట్టించుకోరు కాబట్టి మోడీ గారు 10 ఏళ్ళ నుంచి మనల్ని ఏపిడే వేస్తున్నాడు, ఇగురుండి వేస్తున్నాడు, పులుసు కాసేస్తున్నాడు మనల్ని అందరినీ. ఎవరైనా పట్టించుకున్నాడా? ఇవాళ మాత్రం ఆ కాశ్మీర్లోను, జమ్మూ కాశ్మీర్లోని, హర్యానాలోని ఎల్లబయ్యా బాబు అంటున్నారు. మళ్ళీ పార్లమెంట్కి వేస్తారు ఓట్లు. ఇతనే బాగా చేసేస్తాడంట. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బంది కనుక్కుండా మీరు తినేది మీరు తిని జాగ్రత్తగా మీరు ఖర్చు పెట్టిందని సంపాదించు. లేదా ఎలక్షన్లో రూపాయి ఖర్చు పెట్టకూడదు. ఏదో టీవీలో మాట్లాడేసి నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పండి. నమ్మితే వాస్తారు ఓట్లు. అలాగైతే ఓట్లేస్తాం కూడా రారు, వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతుంది. చూసారా? అప్పుడు మీకు ఏం చేయాలి? మీకు ఓటేస్తాం రాకపోతే మీ పెన్షన్ ఇవ్వమని చెప్పాలి. మీరు ఓటు ఆధార్కి అనుసంధానం చేసి నిర్బంధ ఓటింగ్ విధానం పెట్టాలి. నువ్వు ఓటు వేయకపోతే నీకు బెనిఫిట్స్ ఉండవు, ఆరోగ్యశ్రీ నీకు వర్తించదు, నీకు పెన్షన్ రాదు, నీకు రేషన్ రాదు, నీకు పథకాలు వర్తించమంటే వీళ్ళందరికన్నా ముందు రేపు ఎలక్షన్ అంటే ఇవాళ రాత్రి నుంచి కూర్చుంటారు అక్కడ. వీళ్ళు డబ్బులు కూడా ఇవ్వకలేదు, అట్లా నచ్చినట్టు చేసుకుంటారు. అది చేయరిళ్ళు. ఎందుకు తెలుసా మీకు? రాజకీయ నాయకులు అలా చేస్తే ఏళ్ళలో మంచోళ్ళు వచ్చేస్తారు, మళ్ళీ ఏళ్ళలో ఎన్నుకోరని భయం వాళ్ళకి. అంచేత మనం ప్రభుత్వాలను విమర్శించకూడదు, కొన్ని పాలసీలు తీసుకోండి. ఈ పాలసీ ఏంటంటే లాటరీ పాలసీ. జనాల్లో వ్యతిరేకత వచ్చి ఏం పీకుతారు? వ్యతిరేకత వస్తుంది 5 ఏళ్ల పాటు వీళ్ళు భరించాల్సిందే. ఏం పీకుతారండి ఎవడనండి? ఈ లోపల చంద్రబాబు గారు జగన్ లాగా అరాచకం ఏం చేయడు, వాళ్ళకి తీసుకెళ్లి కొట్టేత్తం గట్టా చేయరాళ్ళు. ఆ దొంగోళ్ళనే వదిలేస్తున్నారు, వీళ్ళు మంచోళ్ళు ఎందుకు కొడతారు వాళ్ళు? కాబట్టి మళ్ళీ వీళ్ళని అనుకుంటారు గ్యారంటీగా. అదేమో వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళు తప్ప దిక్కు లేదనేటువంటి విషయం మన అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు తప్ప దారి లేదు ఆంధ్రప్రదేశ్కి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దోలు తీరిపోయిందిరా బాబు, మళ్ళీ ఆడు రాకూడదని కోరుకుంటున్నారు జనం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆడి చోట జరిగింది, ఇవన్నీ చూసి ఆడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు తప్ప దారి లేదు అనుకుంటున్నారు ప్రజలు. ఈ విషయం వాళ్ళకి కూడా తెలిసిపోయింది. ఎవరికి? చంద్రబాబు గారు వాళ్ళకి కూడా. ఇక వాళ్ళకి తెలిసిపోయినప్పుడు వాళ్ళు స్టోరేట్ చేస్తారు అంతే. అంత ఆడంత దుర్మార్గం చేయరు కాబట్టి వాళ్ళకి అంత నష్టం ఉండదు. అలాంటి పరిస్థితి. సో ఈ అంశం మీద మీ టైప్ విశ్లేషణ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.